పచ్చని పొలాల మధ్య నదీ తీరాన ఒక అందమైన పిట్టల గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రెక్కల గ్రామం. చెట్లపై కొమ్మలపై ఆకులతో కొమ్మలతో చేసిన చిన్న చిన్న ఇళ్లలో పిట్టలు సంతోషంగా జీవించేవి. ప్రతి ఉదయం పిట్టల మధురమైన పాటలతో గ్రామం మేలుకొనేది. ఆ గ్రామాన్ని ప్రేమతో న్యాయంతో నడిపించే నాయకుడు కాకి సర్పంచ్ కాక. ఈ రోజు ఉదయం కూడా ఎండ కిరణాలు చెట్ల ఆకుల మధ్య నుంచి జారుతూ గ్రామాన్ని బంగారు వెలుగులతో నింపాయి. చిట్టి గోరింక తన చిన్న గూడు ముందు నిలబడి ఆకాశాన్ని చూస్తూ నవ్వింది. ఈ రోజు ఎంత అందంగా ఉంది కదా. గ్రామమంతా తిరిగి చెట్టి గోరింకనే కడుతున్న ఆకాశంలో పావురంబాలు తన స్నేహితులతో కలిసి నీటి కుండ దగ్గర చల్లగా నీళ్లు తాగుతూ రోజును మొదలుపెట్టాడు. అప్పుడే సర్పంచ్ ఎత్తైన కొమ్మపై నిలబడి అందరికీ పలకరిస్తూ అన్నాడు, శుభోదయం మిత్రులారా, మన గ్రామం ఎప్పుడూ శాంతిగా ఉండాలి. అందరం కలిసి ఉంటేనే మన బలం పెరుగుతుంది. కాని కొద్దిసేపటికే చిన్న గొడవ మొదలైంది. కొద్దిసేపటికే ఏమిటి ఇది? నా నీళ్లు ఎక్కడికి పోయాయి? ఎవరో తాగేశారా? చెప్పండి ఒక్కసారి. చిట్టి గోరింక నీళ్ళన్నీ తాగేసింది. నాకేమీ మిగల్లేదు. నేను కొంచెమే తాగాను. కుండలో నీరు ముందే తక్కువగా ఉంది. ఇద్దరూ ఆపండి. గొడవ వల్ల నీళ్లు పెరగవు కదా. అంది మీనా పాపయ్య. ఏంటి ఈ గొడవంతా? నేను సర్పంచ్ని, నెమ్మదిగా ముందుకొస్తున్నా. పిల్లలు, పంచుకుంటే అందరికీ సరిపోతుంది. గొడవలు మన స్నేహాన్ని తగ్గిస్తాయి. చెప్పాడు కాకి సర్పంచ్ కాక. నా తప్పు తెలుసు, క్షమించు. అర్థమైంది, క్షమించాను. బాగుందిరా. మనమంతా స్నేహితులమే అని బాలు మరియు చిట్టి గోరింక కలిసిపోయారు. ఆ సమయంలోనే ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. నల్ల మేఘాలు నెమ్మదిగా కమ్ముకున్నాయి. గాలి వేగంగా వీచింది. చిన్న చినుకులతో మొదలైన వాన క్షణాల్లోనే భారీ వర్షంగా మారింది. పిట్టల గ్రామమంతా నీటి చినుకులతో తడిసిపోయింది. కొన్ని ఇళ్ళు గాలి తాకిడికి కదిలాయి. కొన్ని గూళ్ళు కూలిపోయాయి. చిట్టిపిప్ప అనే చిన్న పిట్ట తన గూడు కదులుతుంటే భయంతో వణికిపోయింది. కాకా అంకుల్, నాకు భయంగా ఉంది అని కన్నీళ్లతో అరిచింది. అప్పుడు కాకి సర్పంచ్, భయపడొద్దు బిడ్డా, మేమంతా నీతోనే ఉన్నాం. వాన ఇంకా బలంగా పడుతుండటంతో అందరూ పెద్ద మర్రి చెట్టు కింద చేరుకున్నారు. ఇల్లు గుర్తొస్తోంది. కళ్ళ నిండా నీళ్లొస్తున్నాయి. ఎంత దూరమెళ్ళినా మన ఊరి జ్ఞాపకాలు వదలవు. నా ఇల్లు కూలిపోయింది అంది మీన పాపాయ. నా చిన్న గూడు పోయింది అంది చిట్టి గోరింక. సరే, వర్షం ఎక్కువైంది అని పడకండి. మనం కలిసి ఉంటే ఏదైనా ఎదుర్కోగలం అన్నాడు కాకా సర్పంచ్. ఇళ్ళు మళ్ళీ కడదాం, కాని మన హృదయాలు మాత్రం ఎప్పుడూ ఒకటిగా ఉండాలి. మర్రి చెట్టు కింద స్థలం తక్కువగా ఉండడంతో మళ్ళీ చిన్న గొడవ వచ్చింది. నాకు ఎక్కువ స్థలం కావాలి. నేను పెద్ద పిట్టను అన్నాడు బాలు పావురం. నీవెప్పుడు నీ గురించే ఆలోచిస్తావు అని అంది మీనా. అప్పుడు కాకి సర్పంచ్, పెద్దవారైనా చిన్నవారైనా ఈ గ్రామం అందరికీ సమానం. కష్టాల్లో మనం ఒకరికి ఒకరం దగ్గరగా ఉండాలి అన్నాడు కాకా సర్పంచ్. అందరూ మౌనంగా తల వంచుకున్నారు. వాన కాస్త తగ్గినప్పుడు కుట్టుబాతు మట్టిలో జారి పడితేయాడు. ఆ దృశ్యం చూసి చిన్న పిట్టలు నవ్వాయి. మీనా సరదాగా, నీవు మట్టితో బంగాళాదుంపలా అయ్యావు. అందరూ నవ్వడంతో ఆ అయ్యో, క్షణంలో ఆ డక్కీ గ్రామంలో పడిపోతుంది. చిన్న ఆనందం పుట్టింది. కానీ మంచి ఫన్నీగా ఉంది. వాన ఆగిన తర్వాత ఎండకిరణాలు మళ్లీ కనిపించాయి. ఇప్పుడు మన గ్రామాన్ని మళ్ళీ నిర్మిద్దాం అని అన్నాడు. అప్పుడు కాకి సర్పంచ్, బలమైన కొమ్మలు తెచ్చాడు. బాలు పావురం, చిట్టి గోరింక మృదువైన గడ్డి తెచ్చింది. వీణా
రంగులాకులు తీసుకొచ్చింది రంగులాకులు తీసుకొచ్చింది గోలు ఎక్కడ గుడ్లగూబ ఇల్లు కడితే సురక్షితం అవుతుందో చెప్పింది. అవును, ఆ చెట్టు మంచిది. అక్కడికి వెళ్దాం బాగుంది చిట్టి గోరింక మృదువైన గడ్డి తెచ్చింది మీనా రంగుల ఆకులు తీసుకొచ్చింది బలమైన కొమ్మలు తెచ్చింది కొన్ని గంటల్లోనే పిట్టల గ్రామం మళ్లీ అందంగా మారింది. వాన తగ్గినా కొన్ని చోట్ల నీరు నిలిచిపోయింది. అందరూ కలిసి చిన్న కాలువలు తవ్వి నీటిని మరోవైపు మళ్లించారు. అప్పుడే ఒక చిన్న పిట్ట తన అమ్మను తప్పిపోయింది. అది ఒంటరిగా ఏడుస్తూ అమ్మా అని పిలిచింది. కాకి అందరూ వినండి, సర్పంచ్ మన అమ్మ అందర్నీ పక్షిని పిలిచి వెతకాలి. వెతకమన్నాడు. ఎక్కడా వైపెత్తాం? అందరం కలిసి వెతకాలి కొద్దిసేపటికి అమ్మ పిట్ట దొరికింది. చిన్న పిట్ట అమ్మా నువ్వు తిరిగి వచ్చావు మీ అందరికీ ధన్యవాదాలు అని అమ్మ పిట్ట చెప్పింది. కొన్ని రోజుల తర్వాత రెక్కల గ్రామంలో చిన్న పండుగ కొన్ని రోజుల జరిగింది. తర్వాత రెక్కన గణనం ఉంది. అమ్మ పిట్ట చిన్న పిట్ట అమ్మ పిట్ట చిన్న పిట్ట అందరూ కలిసి జాతమా పిట్టల పాటలు చిన్న నృత్యాలు ఇది మన ఐక్యత పండుగ, అంది మీనా ఆనందంగా. మన స్నేహ పండుగ. అంది చిట్టి గోరిక. తుఫాన్ల తర్వాత ఆనందం మరింత మధురంగా ఉంటుంది పిల్లలు. అని అన్నాడు కాకి. సర్పంచ్ గర్వంగా ఆ నవ్వుతూ. రోజు నుంచి ఆ రోజు నుంచి రెక్కల గ్రామం ఇళ్లతో కాదు, ప్రేమతో, స్నేహంతో, ఐక్యతతో మరింత బలంగా మారింది.